कार्य करेंगे तो లేక మనకంటే ముందున్న వారి జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే तो जो हमसे पहले जो यीशु मसीह में जिनको चंगाइयाँ मिली थी, अगर उनकी बातों को अगर हम याद करेंगे तो వాళ్ళ జీవితంలో చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకున్నా उनकी जिंदगी में जो अद्भुत कार्य हुए थे उसको याद करेंगे। అవన్నీ కలిపి చూస్తే లెక్కకు మించినవి అని దావీదు గారు గ్రంథంలో చెప్తున్నారు. तो वो सब क्या है, गिनती से भी ऊपर है करके दाऊद जी कहते थे। तो అలాంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకున్న ప్రస్తుత కాల ఇబ్బందులు, సమస్యలు, రోగాలు, బాధలు పెద్ద బాధలు అనిపించవు. तो ये सब बातें अगर हम याद करते रहेंगे तो जो भी अभी हमारी समस्याएं वो बहुत बड़ी नहीं लगेंगी। కాబట్టి మనం నిత్యము కూడా దేవుడు ఎవరెవరి జీవితాలు అద్భుత కార్యాలు చేశాడో వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటాం వాక్యాల ద్వారా. तो वचनों के द्वारा हम हमेशा अपनी जिंदगी में क्या क्या अद्भुत कार्य हुए थे हम वो याद करते रहते हैं। పోయినసారి మనం కలుసుకున్నప్పుడు जब पिछली बार हम लोग मिले थे అప్పుడు మనము మరి దేవుడు చేసిన అద్భుత కార్యాల విషయంలో కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నాం. तो परमेश्वर ने जो अद्भुत कार्य किए थे बाइबल के पुस्तक में, जिनका भी इतिहास था, उन सबको हमने याद किया। నలుగురు గురించి పోయినసారి తెలుసుకున్నాం. 4 लोगों के बारे में हमने सुना था। అయితే నోవహు గురించి మనం ఏం విన్నాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? तो नूह के बारे में हमने क्या सुना, किसी को याद है क्या? నిత్యం జ్ఞాపకం చేసుకోకపోతే, మనం దేవుని ఉపకారాలు కనుక జ్ఞాపకం చేసుకోకపోతే మనం ముందు జీవితంలో మనకి ఆయన మీద ఆశ అంటూ నమ్మకం అంటూ ఉండదు. तो अगर हम हमेशा याद नहीं करेंगे जो परमेश्वर ने अद्भुत कार्य किए गए हैं, उनको याद नहीं करेंगे तो हमारी जिंदगी में आशा और धैर्य नहीं रहेगा। కాబట్టి ఖచ్చితంగా దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలా. तो पक्का हमें परमेश्वर के कार्य को याद करते रहना चाहिए ఖచ్చితంగా విన్న వాక్యాన్ని స్మరణ తెచ్చుకుంటూ ఉండాలి. और हमेशा परमेश्वर के वचनों को याद करते रहना चाहिए। నోవాహు గురించి ఏం విన్నాము? नूह के बारे में हमने क्या सुना? లోకం అంతా కూడా నోవాహును నమ్మలేదు గాని पूरी दुनिया ने नूह को नहीं माना, కానీ దేవుడు ఆయన నమ్మాడు. मगर परमेश्वर ने उस पर भरोसा किया। అవును కదా? सच में ना? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. परमेश्वर की महिमा हो, हालेलुया। లోకమంతా ఆయన నావ కడుతున్నప్పుడు నమ్మలేదు, ఆ నావలో ప్రవేశించలేదు, వట్టి మాటలు అనుకున్నారు. तो पूरी दुनिया ने उस नाव के लिए कोई उसके साथ हेल्प नहीं करी और परमेश्वर के बातों को नहीं माना। కానీ దేవుడు ఆయన నీతిమంతుడని నమ్మాడు. मगर परमेश्वर ने देखा कि वो धर्मी इंसान है। నోవాహు నీతిమంతుడని నమ్మాడు. नूह जो है धर्मी है करके उसने भरोसा किया। కాబట్టి నోవాహుని కాపాడటం కోసం నావ కట్టుకోవడానికి దేవుడు కృప చూపాడు, కాపాడాడు. नूह के परिवार को, नूह को बचाने के लिए परमेश्वर ने नाव बनाने के लिए कहा और उसने बहुत बड़ा नाव बनाया और वो बच भी गया। అది ఈ విషయం ఎందుకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు? तो ये विषय जो है पवित्र आत्मा परमेश्वर हमें क्यों बताता है? మన జీవితంలో కూడా మన పరిశుద్ధతను, మన యథార్థతను లోకము నమ్మపోయినప్పటికీ हमारी जिंदगी में भी हमारी जो पवित्रता और हमारा विश्वास पे अगर लोग भरोसा ना भी करे, దేవుడు మనల్ని నమ్మే విధంగా మనం విశ్వసించాలి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. तो परमेश्वर हमें भरोसा रखने वाले हम बने और हमारे जो पवित्र जिंदगी को हमें बचाए रखना वाले కాబట్టి దేవుడికి మన మీద నమ్మకం కలగాలి అనే ప్రయత్నంలోనే ఒక విశ్వాసి ఉండాలి. కానీ परमेश्वर को हम पे भरोसा होना चाहिए, इस तरह से जीना चाहिए, इतना ही काफी है। కానీ మనుషులు మనల్ని నమ్మాలనే మాత్రం ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. मगर मनुष्य जो इस दुनिया के लोग हैं वो हम पे भरोसा करे, इस तरह से जीना नहीं चाहिए। అలాగే అబ్రహాం గురించి కూడా విన్నాం. ऐसे अब्राहम के बारे में भी सुना है। అబ్రహాము గురించి జ్ఞాపకం చేసుకోగానే మనకు గుర్తొచ్చే విషయం ఏంటి? अब्राहम के बारे में जब हमने सुना तो हमें याद आने वाली क्या विषय है? దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడు నీ నా జీవితంలో అంటే, अगर परमेश्वर ने एक कोई वादा पूरा किया है, अगर आपकी जिंदगी में हो या मेरी जिंदगी में हो, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. उसे पक्का पूरा करेगा। ఎన్ని సంవత్సరాలు దేవుడు మరి అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు పట్ల అద్భుత కార్యం చేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తానని మాట్లాడుతూనే ఉన్నాడు. कई सालों तक परमेश्वर ने अब्राहम से बात करते ही रहे कि मैं तेरे संतान दूंगा, तेरी बहुत ही बड़ी संख्या में तेरी संतान होगी करके उसने वादा करता रहा। కానీ చివరికి అబ్రహాము చాలా బలహీనమైపోయిన స్థితిలో, तो बहुत कमजोर, मतलब मन ही मन विश्वास उसका घटता जा रहा था। ఇంకా నాకెందుకు సంతానము, నాకున్న ఇదిగో నా ఎలియాజరు నా బంధువు, అతడిని నువ్వు ఆశీర్వదించావు, అతడే నా వారసుడు అవుతాడులే అన్నాడు ఒకసారి.
तो उसने मन ही मन दुख होता रहा, अब तो बच्चे नहीं हुए, तो उसने ये सोच लिया था कि एलियाजर है मेरा रिश्तेदार है, वही मेरे जायदाद का वारिस होगा करके उसने सोच लिया था। మళ్ళా తర్వాత అంటాడు, నాకు ఇచ్చావు కదా ఆగర ద్వారా ఆ ఇస్మాయిల్ని ఆశీర్వదించడం చాలే అంటాడు. तो उसने ये भी सोचा आपने हजीरा के द्वारा एक बेटा तो मुझे दिया है ना इस्माइल, तो उसके द्वारा वही मेरा वंश चलाएगा करके वो सोचने लगता है. కానీ దైవదాసం ద్వారా మనం పోయిన దినాల్లో విన్నాం, तो परमेश्वर के दास के द्वारा पिछली बार हमने सुना था, శరీర సంబంధమైన సంతానం అనబడక जो शरीर से संबंधित संतान हुए वो संतान ना होते हुए వాగ్దానం ద్వారా చేయబడినదే సంతానము అని చెప్పాడు. वादा के द्वारा जो संतान हुए वही है सच्चा संतान. అలాగా అబ్రహాముకు వాగ్దానం చేసిన రీతిలో సారా ద్వారా ఇస్సాకును ఇచ్చాడు దేవుడు. तो जिस तरह से अब्राहम से परमेश्वर ने वादा किया था, सारा के द्वारा उनको इसहाक पैदा हुआ. తో అలాగే మన జీవితంలో దేవుడు అనేక పర్యాయాలు మన బాధల్లో, శోధనలు, ఇబ్బందులు ఉన్నప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తూ వాగ్దాన విషయాలను జ్ఞాపకం చేస్తాడు. तो कई बार जब हम दुख तकलीफ और परेशानी में रहते हैं, बीमारियों में रहते हैं, तो जो परमेश्वर हमसे बात करता है वादाओं के द्वारा हमें चंगाई देता है. అయితే ఆయన చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడనే నమ్మకం, పట్టుదల మనకు ఉండాలి. तो हमें ये विश्वास हमेशा रखना चाहिए, जो उसने वादा किया है वो पूरा करेगा करके उस हिम्मत बांध के हमें रखना चाहिए. ఈ విషయంలో మనం విశ్వాసం ఉంచడానికి మన మూల పురుషుడిగా అబ్రహాం కనిపిస్తున్నాడు. तो इस विषय में हमें विश्वास करने के लिए जो मूल पुरुष है उसमें अब्राहम दिखाई देता है. అలాగా మోషే గారి గురించి విన్నప్పుడు ఏం చెప్పాము? तो ऐसे मूसा के बारे में सुना तो क्या बताया था? ఎట్టి పరిస్థితులైనా నీ మార్గాలను దేవుడు సరళము చేస్తాడు. किसी कैसी भी परिस्थिति क्यों नहीं हो, तेरे जो रास्ते हैं उसको सीधा करेगा. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు గుండా దేవుడు మార్గం సరళం చేస్తాడు. तो हमारी जिंदगी में जो भी समस्या है उस मार्ग में से हमें निकालेगा, बाहर करेगा. అందుకు కొరింథీ పత్రిక కూడా విన్నాం. ऐसे कोरिन्थी की पत्रिका में भी सुना था. తో మనకు వచ్చే శోధనలు పెద్ద శోధనలేం కావు, जो हमें समस्या आती है वो बहुत भयानक तो नहीं आती हैं, కానీ వాటి నుండి కూడా అయినప్పటికీ దాని నుండి కూడా తప్పించుకునే మార్గం దేవుడు సిద్ధపరుస్తాడని విన్నాం. तो उसके बावजूद भी परमेश्वर उस मार्ग से हमें बचाएगा, निकालेगा करके हम विश्वास रखना चाहिए. అందుకు మోషే జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనాయో చూడండి. तो ऐसे मूसा की जिंदगी में कितनी समस्याएं सामने आई देखिए. అయినప్పటికీ మోషే దేవుని చిత్తము నుండి తొలగిపోకుండా ఆయన ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేవాడిగా ఉన్నాడు. उसके बावजूद भी उन समस्याओं से बाहर मतलब भटका नहीं विश्वास में, फिर भी परमेश्वर के कार्य को वो पूरा करता रहा. ఒకసారి ఆయన ఎదుటి ఏర్పడిన భయంకరమైన మూసుకుపోయిన మార్గం ఏముందో చెప్పండి. तो उनके सामने एक भयंकर मार्ग आया जो पूरी तरह से आगे जाने के लिए नहीं था, पूरा बंद हो चुका था. కుడి ఎడమలు చూస్తేనేమో కొండలు, दाएं और बाएं देखने पर तो पहाड़े थी, ముందు చూస్తే ఎర్ర సముద్రం, सामने देख रहे तो लाल समुद्र, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం. पीछे देखने से फरो की जो सेना थी. అప్పటికే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో బాధలు అనిపిస్తూ, నిందలు అనిపిస్తూ ఇజ్రాయెల్ అందరినీ విడిపించుకుంటూ వచ్చాడు. तो उसी से पहले भी कई समस्या और दुखों में भी इजरायली लोगों को वहां से छुड़ा के लेके आया अपनी यात्रा में. తో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మార్గమే లేదు. इधर आने के बाद कहीं मार्ग ही नहीं था. ఎవరైనా ఊహించగలుగుతారా? कोई भी सोच सकता है क्या సముద్రం గుండా మార్గం ఏర్పడుతుందని? समुद्र से एक मार्ग निकलेगा? కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. मगर परमेश्वर है सर्वशक्तिमान परमेश्वर है. అందుకే మోషేను చూసినప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సిన విషయం ఏమిటంటే, तभी हमें मूसा के विषय में अगर जो भी याद आना है वो विषय क्या है कि మనకు కూడా మోషే చరిత్ర అనగానే ఏ దృశ్యం గుర్తుకొస్తుంది సహజంగా? मूसा का इतिहास करके सोचते ही हमें क्या दृश्य सामने आता है? మోషే పెద్ద కర్ర పట్టుకుని ఉంచునుండ, बहुत बड़ा लाठी पकड़ के खड़ा है. ఓ ఎర్ర సముద్రం పాయలైపోయింది. जो लाल समुद्र है दो भाग हो गए. అదిగో 6 లక్షల కంటే అధికమైన జనము దాని గుండా నడిచారు, ఆమె వెళ్ళిపోతా ఉన్నారు. 6 लाख से ज्यादा जो लोग हैं वो चलते हुए अच्छे से जा रहे हैं उस दो भाग के रास्ते में समुद्र के. అది కాబట్టి ఆ మోషేతో ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలైపోయింది అన్న విషయం మన కళ్ళకి మోషే అనగానే ఆ దృశ్యమే కనిపిస్తుంది. जब भी हम मूसा का इतिहास याद करते तो हमेशा हमारे आंखों के सामने वो दो समुद्र का दो भाग होना वही दृश्य दिखता है. అయితే మరి మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, तो तब जब हमारे जिंदगी में समस्या आती हैं, ఇబ్బందులు వచ్చినప్పుడు, कठिनाई आती हैं, అసలు వీటి నుంచి బయటపడే మార్గమే లేదు అనిపించేటప్పుడు, बस इस कठिनाई से बाहर निकले का कोई मार्ग ही नहीं है जब लगता है, తో వెంటనే మరి మనకి ఈ దృశ్యం కనపడాల.
तुरंत हमें ये दृश्य दिख जाना चाहिए। మోషే కర్ర దూసుకుని నుంచునున్నాడు, मूसा ने एक लाठी पकड़ के खड़ा है, ఎర్ర సముద్రం పాయలైపోయింది, लाल समुद्र दो भाग हो गया, ఓ లక్షల మంది జనము ఓ కాలు నడిచెళ్తున్నారు ఆరాముగా ఎండిన భూమి మీద. लाखों लाखों लोग उस दो समुद्र के दो भाग हुए रास्ते से जो सूखी भूमि से निकलते हुए जा रहे करके याद आना चाहिए। అప్పుడు వెంటనే మనకు ధైర్యం కలుగుతుంది. तब तुरंत हमें एक हिम्मत आती है। అందుకే అంటాడు దావీదు, इसलिए कहता है दाऊद, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరువకు అంటాడు. हे मेरे मन यहोवा को धन्य के उसके जो भी उपकार को ना भूलना करके कहता है। అలా మనం మరవకుండా ఉండాలంటే విన్నదేందో అది కూడా గుర్తుంచుకోవాలా. तो हमें अगर भूलना नहीं है तो जो हम सुनते हैं उनको भी याद रखना चाहिए। అలాగే బైబిల్ గ్రంథాన్ని రోజు చదివే వారిగా ఉండాలి. ऐसे ही बाइबल के ग्रंथ को रोज पढ़ने वाले बनने चाहिए। దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఈ రెండు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. अगर परमेश्वर की इच्छा को हमेशा मानना है और सुनना है तो इन दो चीजों को नहीं भूलना चाहिए। అయితే ఎర్ర సముద్రం పాయలు అవిందనగానే ఊరకనే పాయలు అవ్వలేదు. लाल समुद्र दो भाग होना मतलब ऐसे ही नहीं हुआ है। ఆ మూసుకుపోయిన మార్గం ఎటు మార్గం లేదన్న స్థితిలో మోషే దేవుని తట్టు చూశాడు. कहीं भी जाने का रास्ता नहीं था, सब जगह बंद था, तो मूसा ने परमेश्वर की ओर देखा, అంటే ప్రార్థన, मतलब कि प्रार्थना किया, దేవుని వేడుకున్నాడు ఏం చేయాలా ప్రభు. परमेश्वर विनती प्रार्थना करी कि मैं क्या करूं करके परमेश्वर से पूछा। అప్పుడు దేవుడు ఆ అద్భుతమైన మార్గాన్ని తెరచాడు. तो परमेश्वर ने एक अद्भुत मार्ग उनके सामने खोला। ఇప్పటి వరకు ఎవరు తెరవలేదు అలాంటి మార్గాన్ని. ऐसा मार्ग अभी तक किसी ने नहीं खोला ఇక ముందు కూడా ఎవ్వరు తెరవరు అలాంటి और మార్గం. आगे भी ऐसा कोई मार्ग नहीं खोल पाएगा। అందుకు వాక్యము నిజమైనదని నమ్మాలా. तो इसके लिए वचन जो है सच्चा है करके विश्वास रखना चाहिए। కాబట్టి మనకు చరిత్రపరంగా మూల పురుషులు గుర్తున్నారు అంటే వారి వెనకాల దేవుని యొక్క పెద్ద ప్రణాళిక కూడా గుర్తుండాలి మనకి. तो जो हमारी जो इतिहास है उसको अगर हमें याद रखना है तो उसके पीछे हमें ये भी याद रखना है, एक जो युद्ध वीर थे विश्वास करने वाले परमेश्वर के ऊपर, इनको याद रखना है। ఆ గుర్తున్నప్పుడు మన జీవితాలు కూడా చాలా తేలిక అనిపిస్తాయి, జీవించడం చాలా తేలిక సులువు అనిపిస్తా ఉంటది. तो ये सब याद करेंगे तो हमें भी हमारी जिंदगी की कठिनाई में भी हमारी जिंदगी बहुत आरामदायक हमें दिखाई देगी। అలాగే యోసేపు గురించి కూడా విన్నాం. ऐसे यूसुफ के बारे में भी सुना है। చాలా సార్లు మనం ఇతరుల మీద పడిపోతా ఉంటాం. बहुत बार हम दूसरों के ऊपर टूट पड़ते हैं, गुस्सा होते रहते ఒక हैं। ఏళ్ల వల్ల జరిగింది, देखो इनके वजह से हुआ है, వీళ్ళే నాకు కీడు తల పెట్టారు, इन्होंने ही मेरे साथ गलत किया है, లేకపోతే అంతా చాలా మంచిగా ఉండేది, नहीं तो मेरे साथ बहुत अच्छा होता था, వీళ్ళే కారణం అనుకుంటాం. यही मेरा कारण है, यही कारण है करके बोलते रहते हैं। అయితే యోసేపు ద్వారా మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, तो यूसुफ की द्वारा हमें क्या याद आता है कि నిజంగా నీకెవరైనా కీడు తల పెడితే గనుక सच में अगर आपके साथ किसी ने गलत किया है तो ఆ కీడునే నీకు మేలుగా మార్చగలుగుతాడు దేవుడు. वही गलत जो है वो आपके लिए एक बुराई जो है वही आपकी भलाई में बदल जाएगी, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, क्योंकि वो सर्वशक्तिमान है, ఏదైనా చేయటానికి సామర్థ్యం కలిగిన వాడు. कुछ भी करने के योग्य है, वो उनके पास इतना सामर्थ्य है। కాబట్టి देखिए మనకెవరైనా కీడు చేశారంటే మనం కీడు చేయాలని ఆలోచన పెట్టుకోకూడదు అంటానికి యేసేపు గుర్తొస్తాడు. तो अगर किसी ने हमारे साथ की है तो उस बुराई को हमेशा याद नहीं रखना चाहिए करके यूसुफ कहता है। అలాగే ఇంకా యేసేపు ఏం చేస్తున్నాడు, ऐसे यूसुफ क्या करता है, अपने मन में ना रखते हुए, ఎంత గొప్ప ఉదార స్వభావం అంటాం కదా. तो देखिए कितना बड़ा मन है करके कहते हैं ना, ఎంత గొప్ప ఉదార స్వభావం అంటే तो कितना अच्छा बड़ा मन है कि ఈ దినము కోసమే మనందరి మేలు కోసమే దేవుడు మీకంటే నన్ను ఇక్కడ ముందుగా తీసుకొచ్చాడని ఆ కీడుని దేవుడు మేలుగా మార్చినందుకు నిజంగా కృతజ్ఞతుడుగా ఉన్నాడని చెప్పొచ్చు. तो वो कहता है कि देखिए इस दिन ये दिन आएगा, इसलिए ही परमेश्वर ने आप लोगों के द्वारा मुझे यहाँ पहले भेजा कि जो बुराई है उसको मैं भलाई में बदल सकूं करके। అందుకే ఒక మాట కూడా చెప్పాను ఈ విషయం మీతో లాస్ట్ సమయం మాట్లాడినప్పుడు. पिछली बार जब मैंने बात करी थी इस विषय में, मैंने एक बात भी कही थी आपसे, ఎవరైనా నీ మనసును దుఃఖపరిచే విధంగా మాట్లాడారంటే అది నీ మేలుకే జరుగుతుందో జ్ఞాపకం చేసుకో. किसी ने भी आपके मन को ठोकर लगे इस तरह से अगर कोई बात कर रहा है तो इसलिए ये समझ जाइए वो आपकी भलाई के लिए है। ఇదేలాగా మేలు, నేను కురిగిపోతుంటే అనుకోవచ్చు, ये कैसी भलाई है, मैं तो अंदर अंदर टूट जा रहा हूँ या टूट जा रही हूँ, అలా ఊహించవచ్చు. ऐसे आप सोच सकते हैं। ఎందుకు మేలని చెప్తున్నానంటే क्यों भलाई है करके कहती हूँ, నువ్వు దాన్ని జయిస్తావు. तो उसमें से जय पाओगे, అంటే జయించిన యేసయ్య మన ఎదుట ఉన్నాడు. क्योंकि जो जय पाने वाले यीशु मसीह हमारे सामने हैं। జయించటం అంటే ఏంటి, जय पाना मतलब क्या है, నిన్ను దూషించిన వారిని దూషించొద్దు,
तो जिसने आपके ऊपर निंदा करी है उसको निंदा నిన్ను ना कीजिए, శపించిన వారిని శపించొద్దు. जिसने आपको शाप दिया उसको शाप ना दीजिए, ఎవరైనా నీకు కీడు చేస్తే కీడుని మేలుగా మారుస్తాడు. जिसने आपके साथ बुरा किया वो जो बुराई है जो भलाई में बदल देगा. అప్పుడు ఇలాగ నిన్ను ఎవరైనా బాధ పెట్టి హింసించి నిన్ను నిందించినప్పుడు ऐसे कोई भी आपको दुख तकलीफ और तकलीफों में डालता है, ఒక్కసారికి మానవులుగా మనసు చివుక్కుమన్నా గాని एक बार के लिए हम मनुष्य అరే ఎంత ఘోర పాపినని నన్ను యేసయ్య ప్రేమించి క్షమించినప్పుడు నేను నిన్ను వీళ్ళని ఎందుకు క్షమించకూడదో ప్రేమించకూడదో అన్న మనసు మీకు కలుగుతుంది. तो आपको मन ही मन सोचना चाहिए कि जब मैं इतना बड़ा पापी हूं तब यीशु मसीह ने मुझे माफ करके क्रूस पे चढ़ा, तो मैं अपने दुख देने वालों को क्यों नहीं माफ कर सकता करके हमें ये सोचना నేను ఎందుకు चाहिए. ప్రేమించలేను పూర్ణమైన హృదయం दिमाग में आएगा. అప్పుడు నువ్వు జయించిన వాడవుతావు, ఎందుకంటే నువ్వు ప్రేమిస్తావు కాబట్టి. तब आप जय पाने वाले बने हैं क्योंकि आप सामने वाले से प्रेम कर रहे हैं. ఈ స్థితి నీకు రావాలని నీ విశ్వాసం పరీక్షించబడటానికే ఈ కార్యం జరిగిందని జ్ఞాపకం చేసుకో. तो ये स्थिति आपके पास आनी चाहिए और ये कार्य होना चाहिए ही करके अभी आया है. आप అంటే प्रार्थना నీ कर सकते విశ్వాసం हैं. పరీక్షించబడటానికని. मतलब कि आपकी जो विश्वास की परीक्षा हो रही है, నేను జయించగలుగుతున్నానా లేదా. मैं जय पा रहा हूँ या पा रही हूँ कि नहीं. కాబట్టి మనల్ని ఎవరన్నా బాధ పెడుతున్నారు, నిందిస్తున్నారు, హింసిస్తున్నారంటే వాళ్ళందరిని బట్టి ప్రభా నిజంగా నీకు స్తోత్రాలని చెప్పు. तो सच में अगर आप ना प्रार्थना कीजिए कि ये सच में ये मेरे को ऐसा दुख दे रहे हैं, निंदा कर रहे हैं मेरी करके, आप प्रार्थना कीजिए. వాళ్ళు అందుకని దేవుణ్ణి స్తుతించు. इसलिए परमेश्वर की स्तुति कीजिए. వాళ్ళందరిని బట్టి నీకు వందనాలు అని చెప్పు. उन जो उनका तकलीफ दे रहे हैं उनके द्वारा मैं आपकी महिमा करती हूँ या करता हूँ बोलिए. ఎందుకంటే నేను జయించగలుగుతున్నాను, అట్టి వారిని కూడా ప్రేమించగలుగుతున్నాను అని. क्योंकि मैं ऐसे लोगों को भी प्रेम कर पा रहा हूँ या प्रेम कर पा रही हूँ. అలా అయినప్పుడే నువ్వు నిజమైన విశ్వాసివి. ऐसा करने पर ही आप सच्चे विश्वासी होंगे. లేకపోతే లోకస్తులు కూడా ఇలాగ పగ పెట్టుకుంటారు, మాట్లాడరు, మొక్కలు మార్చుకుంటారు, ఇలాగే ఉంటారు నీకులాగే. तो ये दुनियादारी के लोग भी ऐसे ही होते हैं, नहीं तो अपने किसी भी विरोधी होते हैं तो उनसे मुंह फेर लेते हैं, बात नहीं करते हैं, उनसे चिढ़के रहते हैं, ऐसे ही रहते हैं. దానివల్ల నీవెక్కడ విశ్వాసం అని నిరూపించబడుతుంది. तो उसके द्वारा आप कहाँ से विश्वासी करके माने जाएंगे. మనం యేసేపు గురించి చెప్పమంటే అసలు ఎంత గొప్పోడు, అసలు అలాంటి మనసు ఎవరికన్నా ఉంటుందా అని పెద్ద భాషను రాసేస్తాం, ఇచ్చేస్తాం. तो हम यूसुफ के बारे में बताएंगे तो हम बहुत बड़ा भाषण दे देते हैं, कितना महान मन था, कितना अच्छा मन था करके बहुत बड़ा भाषण लिख के दे देते हैं. ఎందుకు ఆ చరిత్రను దేవుడు బైబిల్ గ్రంథంలో రాసించాడు. क्यों इस इतिहास को परमेश्वर ने बाइबल के ग्रंथ में लिखा. ఇలా నువ్వు నడుచుకుంటే నీ జీవితము కూడా యేసేపు వలె ఆశీర్వదించబడుతుంది. अगर आप ऐसे चलोगे तो आपका जिंदगी भी यूसुफ की तरह आशीर्वाद सा बन ఈ 4 जाएगा. విషయాలు మనం లాస్ట్ సమయంలో విన్నాం. ये सारी 4 बातें जो है हमने पिछली बार सुने थे. అలాగా ఇక ముందుకు మనం ఆలోచన చేస్తే तो ऐसे ही हम आगे सोचेंगे तो ఇంకా కొందరిని జ్ఞాపకం చేసుకుందాం. ऐसे कुछ लोग को और याद करते हैं. దావీదు అనగానే మన అందరికి సహజంగా వచ్చేసి ఉండాలి ఐడియా. दाऊद बोलते ही हम सबको सहज रूप में आइडिया आ जाना चाहिए, ఎందుకంటే చాలా సార్లు విన్నాం. क्योंकि हम बहुत बार सुनते आ रहे हैं. ఎంత పెద్ద సమస్య అయినా कितनी भी बड़ी समस्या क्यों ना हो, దాన్ని చిన్నదిగా చేసేయగలుగుతాడు దేవుడు. उसको बहुत छोटा करने वाला परमेश्वर है. పెద్ద సమస్య, ఎంతో పెద్ద సమస్య, మన ఆలోచనలకి, మన పరిస్థితులకి, మన విచారాలకి మించిపోయిన సమస్య. कितना भी बड़ा समस्या क्यों नहीं हो, जो हमारे सोच विचार से बढ़कर भी जो लगता है कि कभी ठीक नहीं होगा, इतनी बड़ी समस्या, దాన్ని కూడా నీ ఎదుట చిన్నదిగా చేసేస్తాడు దేవుడు. उसको भी परमेश्वर आपके सामने बहुत छोटा कर देगा. మనం ఈ మాట అనగా చిన్నగా ఎక్కడ చేసాడా దావీదు జీవితంలో మనకు ఆ ఆలోచన వచ్చేస్తుంది. तो हाँ, ऐसे छोटे कर देगा करते सोचते ही हम सोच पे पड़ जाएंगे. दाऊद की जिंदगी में ऐसी बहुत बड़ी समस्या को कैसे छोटा, कब छोटा किया करके सोचने लग जाते हैं. గొలియాతు 6 అడుగుల కంటే ఎక్కువగా ఉన్నవాడు 3 అడుగుల కంటే చిన్నవాడు అవలేదే అనుకుంటాం. जो गोलिया जो था 6 फीट से भी बहुत बड़ा था, तो उसको तो छोटा नहीं किया करके सोच में पड़ जाएंगे. అర్థం ఏంటంటే अर्थ क्या है कि అంత పెద్ద గొలియాతును చంపటానికి ఇంత పెద్ద సైన్యం వెనకంజ వేసిపోయి భయపడి దాగిపోయి ఉంది. तो उतने बड़े गोलियात को जो था वो एक बड़ी सेना जो देख के बहुत डर गई थी और पीछे हट गई थी. కానీ దావీదు ఎంతో చిన్న బాలుడట. जो दाऊद का था एक छोटा सा बालक था. ఆ గొలియాతు దావీదుని చూసి ఏమంటాడు, गोलियत दाऊद को देख के क्या कहता था. నేను కుక్కను అనుకున్నావు, ఇది నా మీదకి ఈ రకంగా వస్తాను, ఒక కర్ర తీసుకుని అంటే. दाऊद कहता था गोलियत से, क्या मुझे कुत्ते का पिल्ला समझा है क्या, जो डंडा लेके मेरे सामने आ रहा है.
అంటే దావీదుకే గొలియాతుకి అర్థమైపోయింది, నేను కుక్కనా, ఎంత హీనంగా ఉన్నానా, నా హైటు వెయిట్ ఎంత అని గర్విస్తున్నానే, నేను ఎంత చిన్న చూపు కలిగిన వాడునా అని అక్కడే అర్థమైపోయింది గొలియాతుకి. जब गोलियत ने दाऊद को देखा तो उसके मन ही मन उसको ये लगा, क्या मैं इतना मतलब नीच इंसान हूँ कि मैं कुत्ते के समान दिखा, छोटा सा पिल्ले के समान दिखाई दे रहा हूँ करके उसे मन ही मन अपने आप से घृणा होने लग गई थी. అవును కదా. सच में ना, ఎవరైనా మన సమానులతో మనకు గొడవ అయినప్పుడు మనకు పెద్ద ఇబ్బంది అనిపించదు. किसी को भी जब हमारे समान जो होता है बैठने में उठने में सब चीज में, तो हमें उनसे लड़ाई होती तो कुछ बुरा नहीं लगता है. చాలా హీనదైన స్థితిలో ఏదో రోడ్డు పక్కన తింటానికి కూడా తిండి లేకుండా అడుక్కునే ఓడితో మనం కొనపడ్డావు అనుకో, అసలు మనదేంటి వాల్యూ చెప్పండి. तो जो रोड में रहते हैं जिनकी कोई स्थिति अच्छी भी नहीं है, अगर उनके साथ हमारी लड़ाई होती है तो हमारी स्थिति कितनी खराब है करके सोचिए आप. అంటే వారికంటే కూడా దీనమైన స్థితి మనది. मतलब उनसे भी बहुत बदतर जिंदगी है हमारी. అలాగే విశ్వాస విషయంలో ऐसे ही विश्वास के विषय में నీకు నువ్వు మంచి విశ్వాసం అనుకుంటున్నావు కదా, तो आप अपने आप को सोचते हैं कि हम बहुत अच्छे विश्वासी हैं, కాబట్టి ఇక నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదని నిర్ణయం చేసుకుంటావు. और आप ये सोचते हैं कि अब मुझे सीखने की कोई जरूरत नहीं है करके निर्णय ले लेते हैं. నేను ఎందుకంటే అందరికంటే మంచి విశ్వాసం నేనే, क्योंकि अच्छे सबके से ज्यादा अच्छा विश्वासी मैं ही हूँ. అలా ఆలోచన చేస్తావు కదా. ऐसे सोचते हैं ना आप. మరి నీకంటే చిన్న విశ్వాసి అనుకున్న వారి విషయంలో तो आपसे छोटे विश्वासी जो है उसके विषय में నువ్వు అనుకుంటున్నట్లు जैसे आप सोचते हैं, तो వారిని ఎందుకు క్షమించలేకపోతావు, तो उनको क्यों नहीं क्षमा कर पाते వాళ్ళని हो, ఎందుకు ప్రేమించలేకపోతావు, क्यों उनसे प्रेम नहीं रख पाते हो, వాళ్ళని ఎందుకు ఓర్చుకోలేకపోతావు, क्यों उनको सहन नहीं कर पाते हो. ఎందుకంటే నీకంటే సరైన విశ్వాసాలు కాదని నువ్వు అనుకుంటావు కదా. क्योंकि आप सोचते तो है ना कि आपसे ज्यादा अच्छा विश्वासी वो नहीं है. నువ్వే కరెక్ట్ అయిన విశ్వాసం అనుకుంటావు కదా. आप सोचते हैं ना कि आप ही बिल्कुल करेक्ट विश्वासी हैं, కానీ ఈ విషయంలో మాత్రం అలా ఆలోచన చెయ్యం. मगर इस विषय में क्षमा करने के विषय में ऐसा सोच विचार नहीं करेंगे. అసలు నేనంటే ఏమనుకుంటున్నావు, ఆ స్థితికి వచ్చేస్తాం. वैसे तुमने मुझे समझा क्या है करके इस स्थिति में आ जाते हैं. అట్లా అనుకోవటంతోనే విశ్వాసం అన్న విషయాన్ని మర్చిపోతాం. ऐसा सोचते ही हम अच्छे विश्वासी हैं करके इस विषय को भूल जाते हैं. ఎంతో కొంత ఉంది కదా విశ్వాసం మన దగ్గర. थोड़ा बहुत जो है ना विश्वास हमारे पास, దేవుని బిడ్డలు అనే ముద్ర ఎంతో కొంత ఉంది, परमेश्वर के बच्चे हैं करके वो जो एक चिन्ह मोहर हमारे लग चुकी जो है, అది కూడా పోగొట్టుకుంటాం. उसको भी खो बैठते हैं. ఇక్కడ చూడండి, इधर देखिए, గొలియాతు అంత పెద్దవాడైనప్పటికీ गोलियत इतना बड़ा होने के అది बावजूद దావీదు ముందు గాని ఇజ్రాయెల్ ముందు గాని పెద్ద సమస్య. वो दाऊद के सामने हो, इजराइल की जो सेना के सामने के लिए बहुत बड़ा समस्या था. మనకు మనం చూసినా గాని ఇదిగో గొలియాతు ఇక్కడ ఉంటే దావీదు ఇక్కడ ఉన్నాడు. तो अपने आप में हम देखेंगे तो गोलियत इधर है और दाऊद बिल्कुल इधर है. ఎలాగా ఆయన చంపగలుగుతాడు, तो कैसे उसको मार पाएगा. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అంటాడు యోబు గ్రంథంలో. आपकी जो भक्ति है आपको धैर्य नहीं देगी क्या. आयुब की पुस्तक యెహోవా में యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అని ఉంటదో బైబిల్ గ్రంథం. परमेश्वर के ऊपर भय मानने वालों को बहुत अच्छा धैर्य मिलेगा करके बताते हैं यहोशू के అందుకే ग्रंथ में. అందుకే దావీదు అన్నాడు, इसलिए दाऊद कहता है, నేను కుక్క పిల్లనని నీ దృష్టి కనపడొచ్చేమో కానీ मैं एक कुत्ते का पिल्ला हूं करके आपकी दृष्टि में दिख रहा होगा, కానీ నా సర్వశక్తిమంతుడే मगर मेरे सर्वशक्तिमान यहोवा के सामने అంత మాత్రమే కాకుండా इतना ही नहीं, ఇదిగో సున్నతి పొందుకున్న దేవుని బిడ్డల ఎదుట, सुन खतना पाए हुए परमेश्वर के बच्चों के सामने, సున్నతి లేని నీవు खतना रहित जो तुम हो, ఆ నీచమైన కుక్క పిల్ల కంటే కూడా చిన్నవాడివే. वो छोटे सा नीच जो कुत्ते का पिल्ला है उससे भी गए गुजरे हो तुम करके दाऊद गोलियत से कहता है. అందుకనే అక్కడ ఆ ఎరికో గోడలు పగల కొట్టడానికి 7 సార్లు ప్రదక్షిణ చేయాల్సిన పని రాలేదు అక్కడ. तो वहां पे एरिहो का जो दीवार है उसको तोड़ने के लिए 7 बार घूमने की जरूरत नहीं पड़ी वहां पे. అంటే అక్కడ ఎలాగ తిరిగారో, ఎంత ప్రదక్షిణలు చేశారు. तो वहां पे कितना धरने की तरह जो कितनी बार घूमे थे एरिहो दीवार के चारों तरफ. అంతకంటే పెద్ద సమస్య అయినా గానీ ఇక్కడ అలాంటిగా తిరగాల్సిన పని రాలేదు. तो उससे भी बड़ी समस्या थी गोलियत के सामने, तो वहां पे दाऊद के सामने तो ये सब करने की जरूरत नहीं पड़ी. ఆయనకి దేవుని యందున్న నమ్మకము, तो उसको परमेश्वर के ऊपर इतना भरोसा, ఈ సున్నతి లేని మనిషి విషయమై ఉన్న ఆ యొక్క దీన స్థితి, जो खतना रहित जो उस मनुष्य के सामने जो दीन स्थिति है उस मनुष्य की, దేవుని యందున్న మనకున్న ఆ శక్తి ప్రభావాన్ని బట్టి, तो जो परमेश्वर के ऊपर हमें भरोसा है वो शक्ति सामर्थ्य जो हमारे पास है. అందుకే ఏదో పెద్ద పెద్ద బాంబులు తీసుకెళ్లాల్సిన పని అవసరం పడలేదు. तो
तो इतने बड़े बड़े बॉम्ब वगैरह लेके जाने की जरूरत नहीं पड़ी, లేకపోతే ఇక్కడ ధనుష్ తీసుకుని తీరు వేయాల్సిన బాణం విసరాల్సిన అవసరం పడలేదు. ना ही कोई तीर धनुष ले जाके उसको बाण आग के बाण के द्वारा उसको मारने की जरूरत नहीं पड़ी. చిన్న పిట్టను కొట్టుకున్నట్టు కొట్టేశాడు అంతే. एक पक्षी को मारने की तरह मार दिया बस. వడిసెల్లో పెట్టాడు. कॉफन में रखा. చిన్న పిట్టలను కొట్టుకుంటారు కదా పొలాల్లో, खेतों में छोटे पक्षियों को मारते हैं ना गोफन से, అలాగ చంపేశాడు. ऐसे मार दिया उसने गोलियात को. అంటే మరి ఎంత పెద్ద సమస్య అసలు నిజంగా. तो देखिए वो कितनी बड़ी समस्या थी उनके लिए. లక్షల సైన్యానికి ఎదురైన పెద్ద సమస్య అది. 1 लाख से मतलब लाख सेना से के लिए बहुत बड़ी समस्या थी वो. కానీ చిన్న బాలుడైన దావీదుకి అది సమస్యగా లేదు. छोटा सा बालक जो दाऊद था उसके लिए इतनी बड़ी समस्या नहीं थी. దానికి రెండు కారణాలు. उसके दो कारण हैं. ఒకటే దేవుని యందు తనకున్న నమ్మకము, एक परमेश्वर के ऊपर जो उसको भरोसा था वो, ఆ రెండోదేమో दूसरा తాను దేవుని పట్ల ఉన్న నిజాయితీపరమైన విశ్వాసం. तो वो परमेश्वर के सामने एक खराई बन से रहा, वो विश्वास था उसका. కాబట్టి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నదానికి సమాధానంగా ఇక్కడ దావీదు మనకు तो కనిపిస్తున్నాడు. यहाँ पे जो है आपकी भक्ति के जो आप विश्वास करते हैं वो आपके लिए एक आंसर हिम्मत नहीं देगा करके यहाँ पे दिखाई देता ఆ है. భక్తితోనే ఆ పెద్ద సమస్య చిన్న సమస్యగా చూశాడు. చిటికి వేసినంత ఈజీగా గొలియాతును చంపేశాడు. उस भय और भक्ति से ही दाऊद ने इतने से एक चुटकी मारते ही उसने दाऊद गोलियात को मार दिया. అలాగే మనం పేతురు చూస్తే ऐसे ही हम पतरस को देखेंगे तो మనకేం గుర్తు వస్తుంది? పేతురు అనగానే पतरस बोलते ही हमें क्या याद आता है? 3 సార్లు అబద్ధం ఆడాడు. 3 बार उसने झूठ बोला. పేతురు అంటే ముద్ర అదే పడిపోయింది. अब पतरस मतलब ये एक मोहर डल गया है कि वो झूठ बोलता है. మనం అందుకని మన విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తాం తెలుసా? तो अभी हम अपने विश्वास की जिंदगी में क्या करते हैं पता है? ఇలా అబద్ధాలు ఆడకూడదని ఎవరితో నన్ను మంచి సలహాలు ఇస్తే, अगर किसी को अच्छी सलाह देते हैं कि ऐसे झूठ नहीं बोलना चाहिए, ఆ అబద్ధాలు 3 సార్లు ఆడిన పేతురుతోనే ఒక్కొక్క అబద్ధానికి 1,000-3,000 మందిని దేవుడు రక్షించాడు. అలాగే నా జీవితంలో కూడా కార్యం చేస్తాడని అది ఉపయోగించుకుంటాం. तो झूठ बोलने वाला इंसान क्या एग्जाम्पल देता है? 3 बार झूठ बोलने वाले पतरस को ही परमेश्वर ने एक झूठ के जो एग्जाम्पल के थ्रू 3 हजार लोगों को अद्भुत कार्य से उद्धार दिया करके पतरस की एक एग्जाम्पल बता के बहुत एक अपना पीठ थपथपाता है. ఒక అబద్ధానికి 1,000 మందిని సంపాదించినట్లుగా एक झूठ के पीछे 1,000 लोगों को उसने पाया. అలాగే 3 సార్లు అబద్ధం ఆడితే 3,000 మందిని ఒక్క సందేశంలోనే మార్చేశాడు. तो 3 बार उसने झूठ बोला तो 3 बार उसको 3,000 लोगों को उसने उद्धार दिया करके एक संदेश बता देता है झूठ बोलने वाला इंसान. కాబట్టి నేను ఇప్పుడున్న స్థితిని సరి చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటాడు. तो वो अपने झूठ की जिंदगी में कहता है कि मैं इस समस्या को ठीक करने की जरूरत नहीं है. కానీ మనం పేతురు అనగానే జ్ఞాపకం చేసుకోవాల్సింది విశ్వాసికి అవసరమైన విషయం జ్ఞాపకం చేసుకోవాలి. जो विश्वासी को जो जरूरत है, जो अगर हमें पतरस के बारे में हम अगर याद करेंगे तो అంటే మన విశ్వాస జీవితాన్ని బలపరిచే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. मतलब कि हमारा विश्वास की जिंदगी में बल पाने वाला विषय याद करेंगे तो అప్పుడే మనం విశ్వాసంలో ఎదగగలుగుతాం. तभी हम विश्वास में आगे बढ़ पाएंगे. ఇలా బలహీనమైన పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నాం ऐसे అనుకోండి, कमजोर दिलाने वाली परिस्थितियों को याद करेंगे तो ఇంకా మన విశ్వాసం బలహీనం వల్ల వైపు వెళ్ళిపోతుంది. और हमारा विश्वास जो है कमजोरी की तरफ जाता रहेगा. మన విశ్వాసం పెరగాల్సింది పోయి తరిగిపోతా ఉంటది. हमारे विश्वास बढ़ने के बजाय कम होता रहेगा. ఒకనాడు కనపడకుండా అంతరించిపోతుంది. नहीं तो एक समय पे क्या है, बिल्कुल हमारा विश्वास ही नहीं दिखाया, गायब हो जाएगा. పేతురు అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, पतरस कहते ही हमें क्या याद आना चाहिए कि యేసుక్రీస్తు నీళ్ల మీద నడిచి వచ్చినప్పుడు यीशु मसीह जब पानी में चलते हुए आए थे, పేతురు అంటాడు, पतरस कहता था, నువ్వా ప్రభా, आप हो क्या प्रभु? నువ్వైతే నేను వస్తాను నీ దగ్గరకు అంటాడు. अगर आप है तो मैं भी पानी में चल के आपके पास आऊंगा. ఆయన రా అంటాడు. तो यीशु मसीह कहते हैं आ जाओ. అప్పుడు పేతురు నడవటం మొదలేస్తాడు. तब जो है पतरस चलना स्टार्ट करता है, మునిగిపోతా ఉంటాడు. तो डूबने लगता है पानी में. అప్పుడు ఏం చేశాడు? तब क्या किया? అరే పేతురు నువ్వు మునిగిపోతున్నావు అని యేసుక్రీస్తు లేపలేదు. अरे पतरस तू क्या डूब जा रहा पानी में करके यीशु मसीह ने उसे नहीं उठाया. పేతురు కేక వేశాడు. पतरस ने चिल्लाया, ఆయన మొర పెట్టాడు. उससे विनती करी. అంటే నేను మునిగిపోతున్న స్థితిలో ఉన్నాను, ముందు మంచి విశ్వాస స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను నడిచి నీ దగ్గరకు వస్తానన్నాడు నీళ్ల మీద. तो मैं बहुत पहले बहुत अच्छा विश्वासी था, इसलिए कहता है कि मैं पानी में चल के आ रहा हूँ तेरे पास. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట, ఎంత విశ్వాసం ఉంటే ఆ మాట అనగలిగాడు. कितना धैर्य हिम्मत था और कितना विश्वास था कि उसने यीशु मसीह से ऐसे कहा. ఒకవేళ మనం ఇలాంటి విషయాల్లో పోటీ పడాలనే ఆలోచన గనక ఉంటే, अगर हमें इस विषय में एक मुकाबला करना है करके हमारे अंदर विचार हो तो ఏది నీళ్ల మీద నడవాలని, पानी के ऊपर चलना है करके, ఇంకొక మాట చెప్పులే అంటాం,
तब कहेंगे एक और बात कह दो, ఇంకేదన్నా ఉంటే చెప్పలే అంటాం. कुछ और हो तो बोल दो. అంటే అసలు ఊహించలేము, मतलब नहीं सोच सकते, ధైర్యం పెట్టలేము. हिम्मत नहीं कर सकते. కానీ ఎంత గొప్ప విశ్వాసం ఉంటే పేతురు అంత గొప్ప మాట तो అనగలిగాడు. देखिए कितना विश्वास था कि पतरस को कि उसने ये बड़ी बात कह दी, पानी में चलूंगा. కానీ మరి ఏమైపోయిందో గాని ఒక్కసారి మునిగిపోవటం మొదలెట్టాడు. चलना स्टार्ट किया पतरस ने पानी में, मगर अचानक से डूबना स्टार्ट हो गया. వెంటనే మొరపెట్టాడు. तुरंत उसने परमेश्वर से प्रार्थना विनती करी. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చెయ్యి పట్టి పైకి లేపాడు. तब यीशु मसीह ने उसका हाथ पकड़कर उसको ऊपर किया. అలాగే మన విశ్వాసం చాలా మంచిగానే మొదలవుతుంది. దేవుని బిడ్డలుగా మనం ప్రారంభించిన దినాలు చాలా గొప్ప సాక్ష్యంతో కలిగినవి, పరిపూర్ణమైన పశ్చాత్తాప హృదయంతో కలిగినవి. तब हम शुरुआत में जो है क्या, जब हम स्टार्टिंग में आते हैं तो हमारा विश्वास बहुत महान होता है, बहुत बड़ा होता है, और परमेश्वर के कार्य में हर चीज में आगे रहते हैं, हर चीज करते हैं. కానీ మెల్లమెల్లగా మన విశ్వాసం దిగజారిపోతా ఉంటది. धीरे धीरे हमारा विश्वास जो है कम होता रहता है. కానీ మనం ఆ మొదటి దినాలు జ్ఞాపకం చేసుకుని నేను చాలా భక్తి చేసిన వాళ్ళని ఈ పరిస్థితుల వల్ల ఇట్లా అయింది, కానీ నేను చాలా భక్తి పరురాలను అనుకుంటాం. तो जब हम विश्वास में कम होने लगते हैं तो पुरानी बातों को याद आता है कि मैं बहुत बड़ा भक्त था, परमेश्वर का भय मानने वाला था, मगर मेरी अभी परिस्थिति है, इस वजह से मैं ऐसे होगा करके बड़े महान से ఆ పరిస్థితులు దేవుడికి కూడా తెలుసులే అని మళ్ళీ మనమే ఊహించేస్తాం. ఆయన తరపు నుండి ఆన్సర్ మనమే చెప్పేస్తాం. तो ये जो मेरी परिस्थिति है ये तो परमेश्वर को पता है करके वो परमेश्वर का जो आंसर है वो भी हम ही कह देते हैं. కానీ मगर నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది ఒక ప్రతి విశ్వాసి స్మరణకు తెచ్చుకోవాలా. तो हर एक विश्वासी को हमेशा ये याद रखना चाहिए कि मैं किस स्थिति में हूँ. అంటే ప్రస్తుతం నేను ఏ స్థితిలో ఉన్నాను, अभी जो समय चल रहा है वो किस स्थिति में हूँ. నిజంగా ఆయన వర్తమానానికే దేవుడని నమ్మితే గనుక, तो सच में वो वर्तमान का परमेश्वर है करके विश्वास करेंगे అంటే జరిగిపోయిన వాటి విషయంలో మనల్ని లెక్కడకూడదు. जो हो गई है चीज उस विषय में हमसे कोई लेखा नहीं लेगा. మంచి జీవితం జీవించి గనక, अच्छी जिंदगी जिए अगर जिए हो तो, ఇప్పుడు మరి సరిగా జీవించలేకపోతే, अभी अच्छे से नहीं जी पा रहे तो, మంచి జీవితం బాగుంది కాబట్టి ఒకప్పుడు జీవితం ఇప్పుడు జీవితం విషయంలో శబాష్ అనడం, तो पहले जिंदगी अच्छी थी अभी जिंदगी सही नहीं है तो आज शबाश करके नहीं बोलेंगे. లేక ఒకప్పుడు చాలా దౌర్భాగ్యమైన లోక పాప స్థితిలో ఉన్నాం, नहीं तो एक समय में बहुत दुर्भाग्य स्थिति था और लोग दुनियादारी में थे, కానీ ఇప్పుడు మంచి విశ్వాసంలో ఉంటే, और अभी अच्छे विश्वास में है तो, కానీ ఈ సంగతి నాకు తెలియదు ఎట్టంటాడు అని ఇప్పుడున్న మంచి విశ్వాస జీవితాన్ని తృణీకరించడు. तो परमेश्वर ये नहीं कहेगा एक समय तो कैसा था मैं जानता नहीं हूँ क्या करके, अभी जो अच्छा विश्वास में रह रहा है उससे कुछ ऐसा नहीं कहेगा. కాబట్టి దేవుడు వర్తమానానికి దేవుడు, तो परमेश्वर जो है फ्यूचर वर्तमान का परमेश्वर है, భూతకాలానికి కాదు, भूतकाल का नहीं है, ఇక భవిష్యత్తు గురించి చెప్పుకోవడానికి కాదు, एक भविष्य के बारे में बताने वाला नहीं. ఇప్పుడున్న పరిస్థితి మన విశ్వాసం ఎట్లా ఉంది అనేది వర్తమానం, అంటే ఏ క్షణమని యేసయ్య వస్తాడు కాబట్టి వర్తమానంలో మనం క్రీస్తును పరిపూర్ణంగా కలిగి ఉండాలి. तो अभी जो समय चल रहा है मतलब वर्तमान में जाने के लिए इस समय हमें परमेश्वर को जानना बहुत जरूरी है. కాబట్టి ఇప్పుడు నా విశ్వాస జీవితం ఎలా ఉంది అని నాకు నేను పరీక్షించుకోవాలా. तो अभी जो मेरा विश्वास का जिंदगी कैसा है मुझे हमें अपने आप को परखना चाहिए. పరీక్షించుకోవాలంటే దేంతో పరీక్షించుకుందాం? परखना है तो किससे परखना है? యేసుక్రీస్తు ప్రభుల వారి విషయమైతే यीशु मसीह के विषय में हो तो ఒక దినం రాబోతుందని చెప్పి పత్రికల్లో రాయబడుతుంది. एक दिन आने वाला है करके पत्रिकाओं में लिखा गया है. అపోస్తల కార్యం 17:31 అనుకుంటాను. प्रेरितों के काम 17 17:31 చూడండి. 31 में देखेंगे तो, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. क्योंकि उसने एक दिन ठहराया है जिसमें वह उस मनुष्य के द्वारा धर्म से जगत का न्याय करेगा. ఎవరి ద్వారా మనకు తీర్పు జరుగుతుంది? किसके द्वारा हमारा न्याय होगा? ఒక మనుష్యుని చేత, एक मनुष्य के द्वारा, అంటే ఒక మనుషుని నిర్ణయించి ఆ మనుష్య ద్వారాగా మనం ఉన్నామా లేదని తీర్పు తీరుస్తాడు. एक मनुष्य को निर्णय किया है और न्याय के समय में उस मनुष्य से हमें तोलेगा. ఇప్పుడు మనం ఏదైనా తుయ్యాలనుకోండి, अगर हमें कुछ तोलना हो, 1 కిలో ఆ రాయిని ఒక పక్కన పెట్టి ఇంకో కిలో ఏ కూరగాయలో ఇంకా ఏదో తీసుకుంటాం. जो तोलने वाला तराजू होता है उसमें एक जगह हम लोग 1 किलो का पत्थर भट्टी रखते हैं और बगल में जो भी सब्जी है 1 किलो का हो तो उसको रखते हैं.
అప్పుడే కదా ఇది కరెక్ట్ కాదా అని మనకు తెలిసేది. तभी तो हमें वो जो एक समान में आएंगे तो हाँ ये सही है कि नहीं पता चलेगा. అలాగే ऐसे ही మన ముందు చాలా మంది విశ్వాస యోధులు ఉన్నారు. हमसे पहले विश्वास के योद्धा बहुत है. మనం చాలా మందిని స్మరణకు తెచ్చుకుంటున్నాం ప్రతిదినము. हमारे एक दिन हर लोगों को उनका इतिहास याद करते रहते हैं. అయితే వారి వలె మన విశ్వాసం ఎందుకు లేదు అని కూడా ప్రశ్నిస్తాడు దేవుడు రేపు. उनके समान हमारा विश्वास क्यों नहीं है करके परमेश्वर हमसे एक क्वेश्चन करता है. మనం అలాగా వాళ్ళని చూసి నేర్చుకుని వారిలా తయారవ్వాలనే దేవుడు వారిని మనకంటే ముందుగా ఉంచాడు. तो परमेश्वर ने इसलिए उनको रखा कि अभी जो हम हैं उन लोगों का, पुराने लोगों का इतिहास रख के विश्वास में आगे बढ़ते रहें. వారిని చూసి మనం నడవాలని, उनको देख के हमें चलना चाहिए, వారిలా ఉండాలని, उनकी तरह रहना चाहिए. కానీ మనము వాళ్ళని కథలుగానే గుర్తు పెట్టుకుంటాం కానీ ఆత్మ విషయాలు నేర్చుకునే దానికి ఉపయోగించుకోము. मगर हम उन लोगों को एक इतिहास की जो कहानियां सोच के याद रखते हैं मगर उनसे सीखने वाले नहीं बनते हैं. కాబట్టి మన ముందున్న ఆ విశ్వాస యోధులను జ్ఞాపకం చేసుకోవాలి. तो जो हमसे पहले विश्वास के जो योद्धाएं थे उनको देखकर हमें सीखना चाहिए. ఇప్పుడు పేతురు నుండి మనం నేర్చుకునేది ఏంటి అంటే, अभी पत्रस से हमें क्या सीखना है कि ఆయన నీడబడితే చనిపోయినాడు బతికారు, అది కూడా మనం ఆశపడతాం. మనం ఆ ద్వారా అలాగ అద్భుతాలు జరిగితే బాగుండాలి. तो पत्रस की जो परछाई गिरते ही जो मर गए थे वो जीवित हो गए करके हम सोचते हैं हमारे द्वारा भी हम लोगों के साथ ऐसे आश्चर्य काम करे करके सोचते हैं. కానీ వీటన్నిటికీ మూలమైన ఒక విషయం మర్చిపోతా ఉంటాం. तो इन सब से जुड़ता हुआ एक मूल विषय जो है हम भूल जाते हैं. తానున్న స్థితి ఏదో గమనించి దేవునికి మొరపెట్టాడు, నన్ను లేవనెత్తు అని. जो जिस स्थिति में वो गिर गया था उसने प्रार्थना विनती करी कि फिर से मुझे विश्वास में ऊपर बढ़ा करके उसने परमेश्वर से विनती प्रार्थना करी रोते हुए. ఎప్పుడైనా మనలో ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేశారా? कोई भी हम में से किसी ने भी इस तरह से प्रार्थना करी क्या? నాకు అది కావాలి ఇది కావాలన్న ప్రార్థన చేశాం. हम प्रार्थना करते हैं मुझे ये दे दो वो दे दो करके. ఇంకేదైతే నీ రాజ్యం కావాలని ప్రార్థన చేశాం. अगर कुछ बड़ी चीज हो तो हम कहते हैं आपका स्वर्ग राज्य चाहिए करके मांगते నేను हैं. ఏ స్థితిలో ఉన్నాను అనే దాన్ని బట్టి గమనించి ఆ విశ్వాస విషయంలో ఎదగాలని ప్రార్థన ఎప్పుడన్నా మొరపెట్టే ప్రార్థన చేసావా? हम विश्वास में किस स्थिति में हैं और विश्वास में आगे बढ़ना है उसको ध्यान रखते हुए कभी आपने प्रार्थना विनती करी परमेश्वर से? అందుకు పేతురును మనం గుర్తు పెట్టుకోవాలి. इसलिए हमें पतरस को याद करना चाहिए. ఆ పేతురు అలాంటి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు యేసయ్య ఆయన చేయి బట్టి పైకి లేపాడు. पतरस ने इस तरह से प्रार्थना करी तभी यीशु मसीह ने उसका हाथ पकड़कर उसको ऊपर उठाया. ఇంకా మనం పౌలును జ్ఞాపకం చేసుకుంటే, अगर हम पौलुस जी को याद करेंगे तो పౌలు విషయంలో మనకేం గుర్తొస్తుంది? पौलुस के विषय में हमें क्या याद आता है? చాలా శోధనలు అనుభవించాడు యేసయ్య నామంలో. यीशु मसीह के नाम में बहुत से दुख तकलीफें आई. లేదా అంతకంటే ముందు ఏం గుర్తొస్తుంది? సౌలుగా ఉన్నప్పుడు इससे पहले क्या याद आता है? जो शाऊल था దేవుని బిడ్డలను చాలా హింసించాడు. परमेश्वर के लोग बच्चों को बहुत तंग करा उसने. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి? इससे हमें क्या सीखना चाहिए? ఈ రెండు విషయాల మీద నిలబడి ఉంది. ये दोनों विषय से ही खड़ा होना है हमें. నీ గతం ఎలాంటిదైనా आपका जो पास्ट है वो कैसा भी क्यों ना हो, దేవుడు తన కృప చేత దాన్ని మార్చివేయగలుగుతాడు. परमेश्वर अपनी कृपा के द्वारा उसको बदल सकता है. చాలా మంది అలాంటి పాపిని దేవుడు మారుస్తాడా అని ఆలోచనలోకి వస్తారు. बहुत से लोग सोचते हैं जैसे पापी को, इस गलत इंसान को परमेश्वर बदल सकता है. क्या सोचते हैं? నన్ను మార్చడం దేవుడి వల్ల కూడా కాదు అనుకుంటా. मुझे बदलने के लिए परमेश्वर भी कुछ नहीं कर सकता. అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఇలాగే పోవాల్సిందే అనుకుంటారు. कुछ लोग सोचते हैं मैं जिस स्थिति हूँ मैं ऐसे ही मर जाऊंगा. అంటే ఇక ఏది జీవితంలోకి ముందుకు ఆశ లేనట్లుగా ఉంటారు. सोचते हैं कि और जिंदगी में आशा है ही नहीं, इस तरह से जीते हैं कुछ लोग. కానీ ఇప్పటివరకు నీ స్థితి ఎలా ఉన్నా, तो अभी तक आपकी स्थिति कैसी भी क्यों ना हो, భౌతికపరమైన స్థితి గురించి మాట్లాడట్లేదు, जो अभी परिस्थिति है उसके बारे में नहीं, ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతున్నాను. आत्मिक स्थिति के बारे में बात कर रहे हैं. విశ్వాసులైన అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నా. तो अभी जो विश्वास है, जो विश्वासी होकर आप जी रहे हैं, अभी कैसी परिस्थिति है आपकी? ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నా, अभी तक कैसी भी परिस्थिति क्यों ना हो, ఇక ముందు నీ పరిస్థితిని ఇంకా అద్భుతమైన రీతిలో మార్చగలుగుతాడు దేవుడు. और आगे भी आपकी जो परिस्थिति है उसको बहुत अद्भुत कार्य जैसे बदल देगा परमेश्वर. కానీ పౌలుకున్నట్లుగా దేవుని కార్యాల పట్ల ఆ తృష్ణ, ఆ ఆసక్తి పెంపొందించుకోవాలి. तो पौलुस जी को जो मन था, जो आशा और पाना है विश्वास में और बढ़ना है, ऐसी स्थिति आपको आनी चाहिए.
ఎట్టి పరిస్థితులైనా గాని పౌలు వెనకంజ వేయలేదు. कैसी भी परिस्थितियां क्यों ना हो पौलुस पीछे नहीं हटे. కాబట్టి పౌలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు గుర్తొచ్చే విషయం ఏంటంటే, तो पौलुस जी को जब याद करते हैं तो हमें याद आना वाली विषय क्या ఒకవేళ है. మారు మనసు లేని స్థితి ఉంటేనే, అసలు పూర్తిగా దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉంటేనేమో, तो बिल्कुल परमेश्वर को ना जानने वाली स्थिति हो तो, లేక పూర్తిగా మారు మనసు లేని స్థితిలో ఉన్నా नहीं तो बिल्कुल अन्य जाति स्थिति में जी रहे हो, నిన్ను మార్చగలుగుతుంది దేవుని కృప. तो आप परमेश्वर की कृपा आपको बदल सकती है. అలా కాదు, ऐसा नहीं. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తును నమ్ముకున్నది మొదలుకొని ఈ దినం వరకు నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నప్పటికైనా, तो अगर परमेश्वर यीशु मसीह को मानने के बाद उस समय से लेकर अभी तक जो परिस्थिति आपकी कैसी भी क्यों ना हो, నువ్వు గనక దేవుని కోసము ఒక ఆసక్తి, ఆశ, తృష్ణ కలిగి ఉంటే, तो आप परमेश्वर के लिए आपकी एक आशा, एक तत्पर रहना है, परमेश्वर में आगे बढ़ना है, रहता है, నీ तो విశ్వాస జీవితాన్ని ఇంకా అద్భుతంగా దేవుడు మార్చగలుగుతాడు. तो आपकी विश्वास की जिंदगी को परमेश्वर और अद्भुत रीति से बदल सकता ఇంకా है. ఏవైతే చిన్న చిన్న బలహీనతలు వాటన్నిటిని కూడా తీసివేయగలుగుతాడు. अगर छोटी छोटी जो भी कमजोरियां हैं परमेश्वर उसे निकाल फेंकेगा. ఇంకొక విషయం యోబు గురించి చూస్తే एक और विषय आयुब की विषय देखेंगे तो మనకు వెంటనే ఇది మాత్రం అర్థమైపోయి ఉండొచ్చు. तुरंत हमें समझ आ जाएगा आपका विषय ఏమని? क्या. మొదటి స్థితి కంటే కటపటి స్థితి రెండంతల ఆశీర్వాదాలతో నింపబడింది. पहले की स्थिति को लेकर और अभी की स्थिति को 3 गुना दुगना आशीर्वाद मिल चुका है. అంటే మన అది ఎలాగా వచ్చింది? మొదటి స్థితి కంటే తర్వాత స్థితి రెండంతలు. तो ये कैसे है? पर पहले की स्थिति को लेकर अभी की स्थिति जो है 2 गुना बढ़ चुकी है. ఆశీర్వాదాలు దొరికిపోయినాయి. आशीर्वाद मिल चुके हैं. ముగ్గురైతే ఆరుగురు అయ్యారు, ఆరుగురైతే 7 12 మంది అయ్యారా, లేకపోతే సంపత్తి ఎంత ఉంటే అంత అయింది, అంత డబల్ అయిపోయింది. जो भी है धन संपत्ति पहले से 2 गुना 3 गुना ऐसे बढ़ गई है. 3 है तो 6 हो गए, ले तो 7 हो गया, ऐसे से बढ़ता जा रहा था. నిజంగా మన మధ్యలో గనక మన సంఘానికి ఇతర సంఘాల గనక ఎగ్జామ్ పెడితే, तो सच में हमारी कलीसिया को लेकर अगर दूसरी कलीसिया के बीच में अगर एग्जाम रखे तो బైబిల్ క్విజ్ లాంటిది बाइबल क्विज जैसा మన సంఘమే నెగ్గుతుంది. हमारी कलीसिया ही जीतेगी. దేవుని స్తోత్రం, परमेश्वर की महिमा हो. హల్లెలూయా. हालेलुया. కానీ मगर ఈ రెండంతల స్థితి, రెండంతల ఆశీర్వాదాలు కలగటానికి యోబు ఎలాంటి భక్తి చేశాడు, అది చెయ్యగలుగుతున్నామా ఆలోచన చేయండి. तो मगर जो आयुब ने जिस तरह से भय और भक्ति रखा था, उसका संपत्ति हर चीज जो बहुत दुगना होता रहा, ऐसा विश्वास आपके अंदर है क्या? ఆయన ఎన్ని శ్రమలు నోర్చాడు, उन्होंने कितना दुख तकलीफ सहा, ఎంత బాధను అనుభవించాడు. कितना दुख सहा. ఆయన శరీరంలో బాధపడుతున్నా గాని, उनके शरीर में तकलीफ आई भी हो, ఏదో చిన్న మన జీవితం ఒక 10% 10 అనుకోండి, మన జీవితం ఒక పక్కిల్లో చెప్పాలంటే 10 అనుకోండి, हमारी जिंदगी जो है हमारे अगर गिनेंगे 10% में हो तो దానిలో కనీసం ఒక్కటేదో తక్కువైనా గానీ మనం అమ్మో అమ్మో అమ్మ అని ఎల్లాడిపోతాం. उस 10% में भी अगर कुछ भी 1% कम हो गया तो हम बहुत डर जाते हैं और बोलते रहते हैं हे भगवान करके. అందులో 5 నంబర్ల వరకు ఉన్న జీవిత సౌకర్యాల్లో ఏదైనా ఇబ్బంది కలిగించిపోతే దాని విషయం ఇంకా అల్లాడిపోతాం. तो उसमें 5% तक भी हमारी जिंदगी में अगर कुछ भी तकलीफें आने लगते हैं तो बहुत भय होने लग जाते हैं और जीना मुश्किल लगता है. కానీ యోబు జీవితంలో అయితే 10కి 10 నష్టపోయాడు. तो आयुब की जिंदगी में जो 10 के 10% पूरा उसका जो खो बैठा था वो. అంటే అన్ని పోయినా గానీ నేనుంటే చాలు అనుకుంటాం మానవులుగా. तो हम एक मनुष्य हैं तो हम सोचते हैं सब कुछ चले जाए बस मैं सही सलाम रहा तो काफी है. ఇంటోడు పోయినా పర్వాలేదు, घर वाले चले जाए कोई बात नहीं, ఆస్తి సంపస్తులు పోయినా పర్వాలేదు, धन संपत्ति भी चले जाए कोई बात नहीं, ఉండటానికి నీడ లేకపోయినా పర్వాలేదు, रहने के लिए घर भी ना हो कोई बात नहीं, నేనుంటే చాలు అనుకుంటాం. मैं जिंदा रहूं काफी है सोचते हैं. కానీ ఆ యోబుకైతే उस आयुब को तो బ్రతికుండే చిల్ల పెంకులతో గీచుకునేంత పరిస్థితి చూడండి, ఒళ్ళంతా. तो जीते जी जो है एक तरह से खुजाने का एक मतलब छिलका निकालने जैसी स्थिति, टिकड़ी लेके अपने खुजाने की स्थिति हो गई थी अपने शरीर को. ఆయన కుక్కలు వచ్చి గాయాలు నాకే పరిస్థితులు చూడండి. जो कुत्ते हैं वो आके उनके घावों को चाटने लग गए थे, ऐसी स्थिति आ गई थी. అయినా గాని నోటి ద్వారా ఏ విషయంలో కూడా ఒక మాట ద్వారా కూడా దేవునికి విరుద్ధంగా పాపం చేయలేదట. उसके बावजूद भी आयुब ने स्थिति में रहते हुए परमेश्वर को कोई निंदा नहीं करी, कुछ नहीं किया उसने. ఆయన నిందించడానికి చాలా విషయాలు ఉన్నాయి యోబు జీవితంలో. परमेश्वर की निंदा करने के लिए आयुब की जिंदगी में ऐसी बहुत सी स्थितियां थी, కానీ ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా ఆయన పాపం చేయలేదు. तो उसने कहीं पे भी परमेश्वर के विरुद्ध पाप नहीं किया. అందుకే ఆయనకి 2 అంతల ఆశీర్వాదాలు. इसलिए उनको 2 दुगना 3 दुगना उनको आशीर्वाद मिला. తో మనమైతే
हम तो ఖచ్చితంగా యోబు లాంటి ప్రార్థనే మనం చేయాలని ఆశపడతాం. हम तो ये सोचते हैं कि आयुब के जैसा ही प्रार्थना करना है हमें. కానీ సమయం అలాగే గడుస్తూ గడుస్తూ పోతా ఉంటే గనుక मगर समय ऐसे चलता जाता है तो వెంటనే మనం ఏమంటాము, तुरंत हम क्या कहते हैं, ఎంత కాలం అయ్యా ఇది, ఇంకా और कितने दिन तक है परमेश्वर, ఎంత కాలం నేను ఇంకా ఎదురు చూడాలి, कब तक मुझे इंतजार ఎంత करना కాలం నేను ఇంకా पड़ेगा ఓర్చుకోవాలా, और कितना मैं सहन करता रहूं, ఎంత కాలం ఈ చెడ్డ ఇలాంటి అనవసరమైన జీవితం ఎందుకు నాకు అని అంటాం. कब तक मैं इस तरह की जिंदगी जो व्यर्थ है मैं कब तक जीता रहूं करके सोचते हैं. ఎవరైనా ఆయన్ని బలపరిచే వాళ్ళు ఉంటే పోనీలే వాళ్ళ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు అనుకోవచ్చు. कोई उनको बल देने वाला हो तो हम सोच सकते हैं उनके बातों के द्वारा बल मिल गया. అట్లా కూడా కాదే. ऐसा भी नहीं है. భార్య అయితే దేవుని దూషించి చావు అని అంటుంది. पत्नी है तो कि परमेश्वर की निंदा करके और आयुब को मरने के लिए कहती है. వాళ్ళ స్నేహితులు వచ్చే చూస్తే వాళ్ళు ఇంకా మంట పెట్టేవాళ్ళుగా ఉంటారు. जो उनके दोस्त है और आग में घी डालने वाले जैसे काम कर रहे थे. ఆ పరిస్థితులు ఆయనకి ఇంకా ఆదరణ కలిగించే పోయి బాధ కలిగించే మాటలు మాట్లాడారు. ऐसी परिस्थितियां जो थी उनको सहारा दे बजाय और दुख देने वाले बन जा रहे थे. అయినప్పటికీ ఆ నిరీక్షణ కోల్పోలేదు యోబు. उसके बावजूद भी जो विश्वास था ऐसा विश्वास नहीं खोया ఎంత आयुब ने. అద్భుతమైన మాటలు మాట్లాడతాడు యోబు. आयुब कितने अच्छे अद्भुत बातें कहता है. నా శరీరం ఈ ప్రకారంగా చీకి కుళ్ళి కుషించిపోయినా గాని, अगर मेरा शरीर पूरी तरह गल जाए, पूरी तरह से खराब हो जाए, उसके बावजूद भी सड़ भी जाए, నా ఈ కళ్ళతో నేను చూస్తాను అంటే. उसके बावजूद भी मैं अपने आंखों के द्वारा परमेश्वर को देखूंगा. చూడండి అసలు ఇంత గొప్ప విశ్వాస స్థితి మన అందరం కలిగి ఉండాలని యోబుని మన ముందు ఉంచాడు దేవుడు. तो देखो इस तरह का अच्छा विश्वासी बनना है करके आयुब को हमारे सामने परमेश्वर ने रखा. అప్పుడే రెండంతల ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. तभी हमें दो गुना हमें आशीर्वाद मिलेगा. ఆఖరిగా ఏలియా గురించి చెప్పి ముగించుకుందాం. आखिर में एलिया के बारे में सुन के बंद खत्म करते हैं. ఏలియా గురించి కూడా మనందరికి తెలిసిన విషయమే. एलिया के विषय में भी हम सबको पता है. ఎట్టి పరిస్థితులైనా సప్పటికి నిన్ను దేవుడు పోషించగలుగుతాడు. कैसे भी स्थिति क्यों ना हो परमेश्वर आपका पालन पोषण करेगा. ఇప్పటిదాకా నిజంగా ఆయనే పోషించాడు తెలుసా. तो सच में देखिए, सच में उन्होंने ही हमारा पालन पोषण करा है, पता है. ఆయనే మనకు ఆహారం దయచేసిన దేవుడు. वो ही हमें आहार देने वाला परमेश्वर है. చూడండి ఇక్కడ ఏలియా కాలములో ఆ దేశాల మొత్తంలో చుట్టుపక్కల భూమి మీద వర్షం లేని పరిస్థితి. तो एलिया का जो समय था उस समय देखिए सच में धरती में किसी के पास भी कुछ नहीं था, ऐसी परिस्थिति थी. ఎందుకంటే अकाल, వర్షం లేదు, क्योंकि बारिश नहीं थी, కరువు. पूरा अकाल पड़ चुका था. అయితే ఆ సమయంలో దేవుడు తీసుకెళ్లి ఏలియాని ఎలా పోషించాడు. तो उस समय देखिए एलिया को ले जाकर परमेश्वर ने किस तरह से उसका पालन पोषण किया. చక్కగా వాగు దగ్గర కూర్చోబెట్టాడు. अच्छे से एक नाला के पास बिठाया కాకుల చేత ఆహారం పంపిస్తున్నాడు. और कौवों के द्वारा आहार भिजवाया. ఆ నీరు కూడా ఎండిపోయిన తర్వాత जब उस नाले का पानी भी खत्म हो गया तो ఏమీ లేని ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. ఏమన్నా ఉన్న ఇంటికి తీసుకెళ్తే అద్భుతం అనుకోవచ్చు. ऐसे घर भेजा जहाँ पे कुछ भी नहीं था, बहुत खाना पीना जायदाद वालों के पास भेजते तो वो बात अलग थी. మనమేమనుకుంటాము, हम क्या सोचते हैं, ఏదైనా సాక్ష్యం ఏదైనా చెప్పాలన్నప్పుడు ఎవరి ద్వారా ఎలాంటి సాక్ష్యం వింటాము. तो हम किसी के द्वारा गवाही सुनते तो हम क्या सुनते हैं. నిజంగా ఒక వ్యక్తి అంటే అసలు ఏమి పరిస్థితులు అసలుకి అనుకూలంగా లేని స్థితిలో చాలా చనిపోయే దేని స్థితిలో ఉన్నాడట. तो एक व्यक्ति जो है बिल्कुल मरने की स्थिति में था, उसके पास कुछ भी नहीं था, इतना दुख परेशानी में था. కానీ చిన్ననాటి స్నేహితుడు కనపడ్డాడంట. बचपन का उसका दोस्त मिला उसे. ఆయన పెద్ద అధికారి, పెద్ద కోట్లాధికారట. वो बहुत बड़ा करोड़पति था. అది స్నేహితుడిని చూసి अपने मित्र को देखकर కొన్ని కోట్లు ఈయనకి ఇచ్చేసాడంట. कुछ करोड़ उसको दे दिए. ఇట్లా వినంగా నిజంగా ఎప్పుడు విడిపోయినాడు దేవుని కృప కాకపోతే ఈ రోజు కలిపి ఆపద కాలంలో ఆదుకున్నాడని దేవుని స్తుతిస్తాం. देखिए हम सोचते हैं हम इतनी दरिद्रता में है तो देखिए मेरे साथ परमेश्वर है, इसलिए तो मुझे एक अच्छा दोस्त जो इतना करोड़पति है मुझे मिल गया इस समय. అలా దేవుని స్తుతించినప్పుడు నిజంగా దేవుడు సమయానికి అద్భుతాలు చేసే దేవుడు అని స్తుతిస్తాం. వాస్తవమే. तब उस समय हम सच में परमेश्वर की स्तुति करते हैं और सच में ये मेरे साथ हुआ करके बहुत खुशी मनाते हैं. ఉన్న వాళ్ళ చేతే కాదు, లేని వాళ్ళ చేత కూడా మనల్ని పోషించగలిగిన దేవుడు. जिनके पास सब कुछ है उनके द्वारा ही हमारा पालन पोषण नहीं, जिसके पास नहीं है उसके द्वारा भी हमारी पालन पोषण करने वाला परमेश्वर है. అక్కడ సారిపత్తు ఇంటికి వెళ్తే ఏమైంది, सारेपत स्त्री के घर गए तो क्या हुआ, కొంచెమే పిండి ఉంది, थोड़ा सा ही आटा था, కొద్దిగా నూనె ఉంది, थोड़ा सा ही तेल था. ఆ ఉండది వేసుకొని वो थोड़ा जो है बनाकर ఆ కొడుకు ఆమె తిని చచ్చిపోదాం అనుకుంటున్నారు. उनका बेटा और वो सारेपत स्त्री दोनों मिलकर खा के मर जाना चाहते थे. ఈయనెళ్ళేమంటాడు ఏలియా, एलिया जाके क्या कहता है, ఏందో ఎంత ఉందన్నట్టు जैसे उसके पास बहुत सारा हो, ఆ మొట్టమొదటిది నాకు ఇచ్చి మిగిలింది మీరు తినండి అంటున్నాడు. जो पहले रोटी बना रहे वो मुझे तो जो बचा है वो तुम खा लो करके कह रहे, बल्कि उनके पास बचेगा ही नहीं कुछ. ఆ ఒకటే తప్పితే ఇక లేదు.
एक ही रोटी के अलावा उनके पास और रोटी नहीं थी। అయితే అట్టి గృహస్థుల ద్వారా దేవుడు ఏలియాని పోషించాడు చూడండి. तो ऐसे घर वालों के को साथ परमेश्वर ने उनको जीवित रखा वहां पे, ఆయన్ని పోషించాడు చూడండి. उधर उनका पालन पोषण किया। కాబట్టి దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని పోషించగలిగిన సమర్థుడు. तो परमेश्वर जो है कैसी भी परिस्थिति है क्यों ना हो, हमारा पालन पोषण करने वाला परमेश्वर है। ప్రసంగి ఏమంటాడంటే सबोपदेशक क्या कहता है कि కేవలం అన్న వస్త్రములు గలవారే ఉంటే చాలంట, జీవితంలో ఇంకేం అక్కర్లేదంట. केवल वस्त्र और खाना हो तो ऐसा हमारे पास हो तो उससे जीना काफी है करके कहता है। కానీ మానవులుగా మనం అంటాము हम ये जो मनुष्य है तो हम क्या कहते हैं, రోటీ గర్ ఇంకేమంటాం, कपड़ा मकान। కపడా మకాన్, కపడా మకాన్ గర్, ఇప్పుడైతే గాడి కూడా. रोटी कपड़ा मकान, और अब तो बोलते हैं घर, और घर भी चाहिए मगर कहते हैं गाड़ियां भी होनी चाहिए। ఇప్పుడు మనకేం కావాలా? अभी हमें क्या चाहिए, రొట్టెలు కావాల్సింది, తిండి కావాల్సిందే, खाना भी चाहिए, వస్త్రాలు కావాల్సిందే, कपड़े भी चाहिए, ఉండటానికి ఇల్లు కూడా కావాల్సిందే, रहने के लिए घर भी चाहिए, ఎక్కడికైనా పోవాలంటే కారు కూడా कहीं కావాల్సిందే. जाना है तो कार भी चाहिए। ఇది మనం కోరుకుంటాం. ఈ రోజుల పరిస్థితులు అలా ఉండే. अभी ऐसी परिस्थिति ऐसी है कि हम ऐसी चीजें चाहते हैं, కానీ దేవుడు చూడండి, मगर देखिए परमेश्वर जो ఏమీ है, లేకపోయినా నీ భక్తి గనక కరెక్ట్ అయింది అయితే, कुछ भी ना हो तुम्हारे पास, अगर तुम्हारी भक्ति भय और भक्ति अगर सही है तो ఇలాంటి విశ్వాస యోధులను చూసినప్పుడు, ऐसे विश्वास के जो योद्धा हैं उनको देखेंगे, ఇలాంటి तो పరిశుద్ధమైన జీవితం గడుపుతున్న వారిని చూసినప్పుడు, ऐसे पवित्र जिंदगी बिताने वाले लोगों को देखेंगे तो వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను చూసినప్పుడు, उनकी जिंदगी में जो परमेश्वर ने अद्भुत कार्य किए वो देखने पर, వాళ్ళలాగా నువ్వు నడవాలని నీకు మాదిరిగా ఉంచాడని నమ్మి నడిచినప్పుడు, उनकी तरह रहना है करके आप पर विश्वास रखकर आपको जो जिंदा जीवित रखा है परमेश्वर ने, వాళ్ళలాగా నువ్వు నడిచినప్పుడు उनकी तरह आपको चलने पर నిన్ను ఏ స్థితిలోనైనా పోషించగలుగుతాడు. आपको कैसी भी स्थिति में आप क्यों ना हो आपका पालन पोषण करेगा। బ్రతికుంటే ఆయన ఇచ్చింది తిని దేవుని స్తుతిద్దాం. जिंदा है तो वो जो दे रहे हैं खाते हुए परमेश्वर की स्तुति करेंगे। అయినా ఆ తర్వాత కూడా పేద లాజర్ లాగా చనిపోయామనుకోండి, अगर ऐसे ही क्यों ना हो जो गरीब लाजर जो है उसकी तरह अगर मर गए तो ఎక్కడికి వెళ్తాం? कहाँ जाएंगे, దేవుడి సన్నిధికి వెళ్తాం. स्वर्ग राज्य में जाएंगे। బ్రదర్ మొన్నే చెప్పాడు కదా ఒక ముసలావిడ గురించి. परमेश्वर ने एक बुजुर्ग लेडी के बारे में बताया था ना, నావలో ప్రయాణం చేస్తుంది, नाव में यात्रा कर रही थी, ఆ తుఫాన్ వచ్చేసి నావ ఓ అటు ఇటు గందరగోళం అయిపోతుంది. तूफान आकर नाव पूरा डगमगा जा रहा था, पूरा हिलता जा रहा था, ఆమె సంతోషంగా దేవుని స్తుతిస్తుందంట. वो बहुत खुशी से परमेश्वर की स्तुति कर रही थी। ఏమన్నాడు ఆ నావికుడు? वो नाव चलाने वाला क्या कहता है, कैप्टन అమ్మ నీకు అసలు మైండ్ ఉందా లేదు? आपका दिमाग काम कर रहा है कि नहीं? అందరం ఈ రకంగా ఏడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు, భయంతో వణికిపోతున్నారు. सब तो इस नाव में जो डर रहे हैं और कांप जा रहे हैं कहीं मरना, అంటే तो आपकी और गाना कचेरी रख लिया, गाना गा रहे हैं, నేను చేరుకోవటం ఖచ్చితం, मैं मर गई तो ऊपर जाऊं, నేను చేరుకోవటం ఖచ్చితం, मैं पहुंच जाऊंगी, मंजिल तक पहुंच जाऊंगी, ये पक्का है, నేను ఖచ్చితంగా చేరుకుంటా. मैं अपनी मंजिल में पहुंच जाऊंगी, ये पक्का है। ఎక్కడికి చేరుకుంటావు? ఈ రకంగా ఇప్పుడు ఉంటావు, కాసేపు సత్తావు తెలియట్లే. कैसे कहाँ जाएगी अभी पता ही नहीं है, हम बचेंगे अपनी मंजिल में पहुंचेंगे या मर जाएंगे ये पता ही नहीं चल रहा है। ఇదిగో ఈ నావ వెళ్ళిందా తీరం దగ్గరికి, ये नाव जो है किनारे तक गया, చిన్న కొడుకు దగ్గరికి వెళ్తా, छोटे बेटे के पास जाऊंगी। ఎట్లా పోవాల్సింది ఎట్ట అయిపోయిందా? ऐसे सीधा जाने वाला अगर नाव उल्टा गिर गया तो దేవుడి దగ్గర ఉన్న పెద్ద కుమారుడు దగ్గరికి వెళ్తా, परमेश्वर के पास जो मेरा बेटा है उधर जाऊंगी। నా ముగింపు అయితే ఖచ్చితమే, నేను వెళ్ళే తీరం అయితే ఖచ్చితంగా చేరుకుంటా. अंत तो होना ही है, जहां मुझे पहुंचना है वहां तो मैं पहुंचूंगी ही, నా ప్రయాణం మాత్రం ఆగదు. मेरी यात्रा कभी बंद नहीं होगी, నేను వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోతాను. जहां मुझे पहुंचना है वहां तो मैं पहुंचूंगी ही। అలాగే ఎట్టి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా, तो ऐसे ही कैसी भी परिस्थितियां हमारे सामने आ మనం जाए, కోరుకున్నది దొరికినా దొరకపోయినా, हम जो चाहते हैं हमें मिले ना मिले, ఇప్పుడుండి రేపటికి లేకపోయినా, अभी आज है तो कल ना भी रहे, ఇక మన లోకులు మనకంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కనపడ్డా గాని, जो हमारे सामने दिखने वाले लोग हमसे ज्यादा उन्नत वाली स्थिति में भी रहे, మనలో ఉండాల్సిన విశ్వాసం మనలో ఉంచుకుని, हमारे अंदर जो विश्वास है वो बनाए रखते हुए, మనలో ఉండాల్సిన పవిత్రతను కాపాడుకుంటూ, हमारे अंदर जो पवित्रता है उसे बचाते हुए, కేవలం దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలని నమ్మిక కలిగి ఉంటే, केवल परमेश्वर की इच्छा पूरा करने वाला वो विश्वास हमारे अंदर हो तो, ఆ విశ్వాసానుసారమైన జీవితం జీవించగలిగితే, वो विश्वास के अनुसार चलने वाली जिंदगी जिए तो భూమి మీద అన్ని విషయాలు దేవుడు నీకు సుఖశాంతులను అనుగ్రహిస్తాడు. जो धरती में जो भी सुख और शांति हर एक चीज परमेश्वर आपको देगा। ఒకవేళ దుఃఖకరమైన జీవితమైనప్పటికీ अगर कोई दुख वाली जिंदगी हो तो నిన్ను ఒక సాక్షిగా ఇతరుల ముందు పెట్టి
आपको दूसरों के सामने गवाही के तौर पे खड़ा करेगा, నిన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు. आपको अपने राज्य में ले जाएगा. కాబట్టి మన ముందున్న మూల పురుషులను జ్ఞాపకం చేసుకుని విశ్వాసంలో బలపడాలని దేవుడు వీళ్ళని మన ముందుంచాడు. तो हमारे सामने जो हमारे अगुवाए हैं, मूल पुरुष जो है, उनको हमारे सामने रख के हमें बल देते हैं. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పేరును జ్ఞాపకం చేసుకోండి. बाइबल के ग्रंथ में हर एक नाम को याद कीजिएगा. వాళ్ళ ద్వారా ఏమి నేర్చుకోవాలని దేవుడు వారిని పెట్టాడు నీకు అర్థం అవుతుంది. उनके द्वारा हमें क्या सीखना है वो बात आपको समझ में आएगी. వినటానికి మాత్రమే ఇష్టపడొద్దు, खाली सुनने के लिए ही इच्छा मत रखिए. విన్నదాని ప్రకారం నడుచుకోవాలని ఆసక్తి जो सुन रहे చూపమంటున్నాడు. हैं उसके अनुसार चलना है करके ऐसी आशा रखिए. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करते हैं. धन्यवाद परमेश्वर पिता आज की सुंदर समय के लिए प्रभु. हाँ प्रभु, हमारे विश्वास को गड़बड़ करने के लिए संसार में कई सारे लोग हैं, कई सारी परिस्थितियां, कई सारी हालत है परमेश्वर प्रभु जी. अगर हमारे आगे कुछ विश्वास योद्धा है प्रभु जी, उनको सामने रखा, इधर उधर मत देखो, इनकी ओर देखो, इनकी सी चाल चलो, इनसे सीखो तो तुम मंजिल तक पहुंच जाओगे. हाँ प्रभु परमेश्वर, हमने कुछ लोगों को याद करा पिछले बार भी, आज भी, और भी बहुत सारे बाइबल ग्रंथ में हमारे विश्वास को बढ़ाने के लिए हम हमेशा प्रभु जी हमारी स्थिति में जीता हुआ लोगों को स्मरण करने के लिए पवित्र आत्मा का सहायता देना. ऐसा नहीं है प्रभु जी जो हारे हुए स्थिति में हम उनको स्मरण करके, जैसे शैतान रोमा के 7:11 में 8 में लिखा था, शैतान अवसर पाकर हमें धोखा में डालता है आज्ञा को लेकर ही, वचन को उठाकर वचन के द्वारा ही हमें धोखे में डालने की कोशिश करता है. हमारी जिंदगी का जरूरत के अनुसार हम इस जरूरतों को जरूरत ना समझे, स्वर्ग राज्य पहुंचने का हमारा मुख्य मुद्दा जानने के लिए सहायता करे प्रभु. जितनों ने सुना उन सबके हृदय में वचन 100 गुना फलवंत होने के लिए यीशु के पवित्र नाम से दुआ मांगते हूँ. आमीन आमीन आमीन. అందరికీ వందనాలు. सबको प्रेज लॉर्ड.